ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. అక్టోబర్ మాసం వచ్చేసింది. నెలలు గడిచిపోతున్నాయి. ఏమి సాధించాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాబోయేటువంటి ఈ 2-3 నెలల్లో మనము ఈ సంవత్సరంలో అనుకున్నటువంటి సత్కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలని, విద్యా ఉద్యోగ వ్యాపార సంపన్నత పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎలాగో దసరా ఉత్సవాలు కూడా ఉంటాయి. మనకి దసరా పండుగ నుంచి మనకి కొత్త మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనకి మాస ఫలితాలన్నీ కూడా గోచార ఫలితములు. ఇప్పుడు అక్టోబర్ 17వ తేదీ నుంచి మళ్ళీ రవి మారిపోతూ ఉంటాడు. సో మనకి తులలోకి వస్తాడు రవి. సో అంటే నీచ స్థానంలోకి వస్తాడు. అప్పుడు కొన్ని ఫలితాలు మారిపోతాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు ముందుగా గమనించుకోవాలి. అందుకనే ఏదో సినిమాలో చెప్పినట్టుగా సమయం లేదు మిత్రమా, మన సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఏదో నేను చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మడం కాదండి. ఇప్పుడు నేను ఈ మాసంలో మీకు అద్భుతమైనటువంటి ధనయోగం అన్నాను, ఉద్యోగ లాభం అన్నాను. మీరు అప్లై చేస్తే కదా, మీరు కృషి చేస్తే కదా. కోర్టు వివాదాలు సమస్య పోతాయని అర్థం ఏంటి? మీరు ఒక అడుగు ముందుకు వేసి మీ సోదరుడితోనో, మీ యొక్క బంధువులతోనో, లేదా అవతల ఉన్నటువంటి ఆపోజిట్ వ్యక్తితోనో సామరస్య ధోరణితో మీరు ముందడుగు వేయాలిగా. అది కాకుండా మనం కిరణ్ శర్మ చెప్పాడు, మన కోర్టు ఫలితాలు అయిపోతాయి, కోర్టు అనుకూలంగా అయిపోతుంది, చదువులో మంచి వచ్చేస్తే మనకి ఐఏఎస్ పాస్ అయిపోతాం. 10th పాస్ అయిన ఐఏఎస్కి ఎలా సెలెక్ట్ అవుతావు? ఆలోచన చేయండి. దేనికైనా ఒక ఎలిజిబిలిటీ కావాలి కదా. నువ్వు ఎంతవరకు ప్రయోజకుడివి, ఆ అర్హత అంటే ఆ ఉద్యోగానికి అర్హత పొందుకునే అవకాశం ఉందా లేదా అనేది నువ్వు చూసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విషయంలో కాస్త ఎమరుపాటుగా ఉండాలి. ప్రతి మాసం మనం చెప్పేటువంటి ఒక మంచి మాటను మీరు వినాలి. అందుకనే చెప్పంగానే ఆవేశపడక్కర్లేదు. గోచారం, సూచక శాస్త్రం, అందులోనూ 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకంలో 90% అనుకూలంగా ఉంటాయని చెప్పుకున్నాము. కాబట్టి జన్మజాతకాన్ని పోల్చుకొని దాన్ని సరిచూసుకొని గోచార ఫలితాలతో మీరు రెండింటిని అనుసంధానం చేసి మీరు మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవాలి. జ్యోతిషం సూచకం శాస్త్రమైన సశాస్త్రీయమైనది. ఇక మనం అక్టోబర్ మాస ఫలితాలకు వెళ్దాం. తప్పకుండా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. తప్పకుండా మీరు తొందరలో 10 లక్షల సబ్స్క్రైబర్స్ని అందిస్తారని, మీ వంతు సహకారంగా మరొక 100 మందిని 1000 మందిని సబ్స్క్రైబర్ చేయిస్తారని కోరుకుంటూ, మిథున రాశి వారికి 2025 అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాసంలో ఏ రాశి వారికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాసాన్ని 4 భాగాలుగా విభజించినప్పుడు, 4 వారాలుగా చేసుకున్నప్పుడు, మొదటి వారం 4వ వారం సామాన్య ఫలితాలుగా ఉంది. అంటే 2-3 బాగుంది గురుగారు. 2-3 చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. అంటే ఓవరాల్గా పరిస్థితి ఏమిటి స్వామి అంటే, మీరు కనుక శ్రద్ధ, ఏకాగ్రత, పెద్దవాళ్ళ మాట వినడం, ప్రయోజనవంతమైన సత్కార్యము, స్వకార్యం మాత్రమే దృష్టి పెడితే ప్రయోజనాలు బాగా ఉంటాయి. ఏమాత్రం పక్కదారి పట్టినా, పక్క వాళ్ళతో కుటుంబ రహస్యాలు చెప్పినా, పక్క వాళ్ళతో పరిహాసంగా మాట్లాడినా అటువంటి మీకు ఇబ్బంది కలిగించవు. అంటే లేనిపోయి జోక్స్, మజాక్స్, ఈ మజాక్ అనేది బంద్ చేయాలి. దానివల్ల అనర్థాన్ని కొని తెచ్చుకుంటారు. సో అలాగే అధర్మమైన వ్యక్తులతో స్నేహ సంబంధాలు, 10th క్లాస్లోనే ప్రేమ కలాపాలు, ఇంటర్మీడియట్లోనే లేచిపోవడాలు, డిగ్రీలోనే పరీక్ష డుమ్మా కొట్టి మనం వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకాలు పెట్టుకుందాం పద అనేటువంటి విషయాలు మీకు జీవిత నాశనాన్ని కలిగించేటువంటి సోపానాలు. కాబట్టి మీరు ఇప్పుడు మిథున రాశి వారు ఎలా ఉండాలి? పెద్దల మాట విని సంప్రదాయబద్ధంగా, అలాగే డబ్బు విషయంలో జాగ్రత్తగా, భగవంతునిపైన నిరంతర భక్తి విశ్వాసముతో ఉన్న వాళ్ళకి శుభప్రదము, ఆనందప్రదం, లేదా ఇబ్బందులు పొందుకునే అవకాశాలు మొహమాటం లేకుండా
చెప్తున్నాను, అలాంటి ప్రభావం ఎక్కువ ఉంది. 2వ వారంలో 3వ వారంలో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు, పూచికత్తుగా సంతకాలు పెట్టడం, అనారోగ్య సూచన, పడకూడని పదార్థాలు తినడం, నడుముకు సంబంధమైనటువంటిది, హృదయ సంబంధమైనటువంటిది, చెవికి సంబంధించినటువంటి అనారోగ్యము, ఆడపిల్లలు మానవమానాలు పొందుకోవడము, పనికినటువంటి ప్రయాణాలు, మరకలతో స్నేహాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, జాగ్రత్తగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటాయి. లేనిపోని చాదస్తపు మాట అనుకోవద్దు. జన్మజాతకం చెక్ చేయించుకోండి. అంటే 2-3 వారాల్లో ఇంపార్టెంట్ పనులు, విద్యా సంబంధ విషయాల్లో, రాజకీయ సంబంధ విషయాల్లో చాలా ముఖ్యమైనటువంటి సమయం అది. ఆ సమయంలో కళాకారులు కూడా మంచి ఈ సెలెక్టెడ్ టైం అది. ఆ టైంలో జన్మజాతకాన్ని చూయించుకొని తగిన పరిహారాలు చేసుకొని హనుమాన్ చాలీస పారాయణ, లక్ష్మీ నృసింహస్వామి వారిని ఆరాధన చేయడం, మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ నిత్య దర్శనం, నిత్యము దేవాలయ సందర్శన చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. 1వ వారంలో కాస్త పర్వాలేదు, ఉద్యోగంలో, వృత్తిలో, వ్యవహారంలో, కుటుంబ సఖ్యత అనుకూలంగా. 4వ వారంలో ధనలాభము, ఐశ్వర్యము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, విదేశీయానము, బంధులాభము, సంతాన యోగము, వివాహ యోగ్యత, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, అన్ని రకాల ప్రయోజనాలు. 2-3 వారాల్లోనే అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు, శస్త్రచికిత్సకు దారితీసే అవకాశము, వాహన ప్రమాదము, వాహనం దొంగిలించబడడం, మీ వస్తువులు పోగొట్టుకోవడం, ఎక్కడో పెట్టి ఎక్కడో వెతుక్కోవడం, అవమానించడం, అవమానపడడం, మీ స్థలము, పొలము కబ్జా గురయ్యే అవకాశం, ఇతరుల స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. కోర్టు విభేదాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి, కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వస్తాయి. ఆస్తి పంపకాల అసమానతలు, ఉద్యోగంలో నుంచి బెంచ్ మీదకి మారే అవకాశం లేదంటే మీ పైన పూర్తి స్థాయి నిఘా మీకు మెమో ఇవ్వడం ఖాయం. అంటే ఉద్యోగాన్ని పోగొట్టుకునే ప్రక్రియ ఉంది, జాగ్రత్తగా ఉండండి. క్రీడాకారులు ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్స్ తీసుకొని పట్టుబడే అవకాశం ఎక్కువ కనపడుతోంది. క్రీడాకారులకి విదేశాల్లో మంచి ప్రోగ్రాం ఉంది. న్యూయార్క్లో ట్రంప్ గారు వస్తున్నారు. ట్రంప్ గారు ముందర మీ యొక్క నాట్య ప్రదర్శన, సంగీత ప్రదర్శన, మీ యొక్క పెంట్రిక్యులారిజం ఇలాంటివి ఏవో ఉంటాయి. మిమిక్రీ చేయొచ్చు. అక్కడ మిమ్మల్ని రమ్మన్నారు, మీ పేరు వచ్చింది, కేవలం మీరు వీసా కోసమే డబ్బులు కట్టాలి, దానికోసం 1 లక్ష అవుతుంది, 4 బృందంగా ఉండాలి, 4 6 లక్షలు కట్టండి అని చెప్పేవాళ్ళు. మీరు సైబర్ అరెస్ట్ అయ్యారు, మీ యొక్క పేరు మీద, ఆధార్ కార్డు మీద మీ యొక్క ₹1 పక్క వాళ్ళు దారి మళ్ళినట్టుగా, గంజాయి సప్లై చేసినట్టుగా కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు అనగానే మీరు ఏదో క్లిక్ చేసి ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి 6 లక్షలు, 10 లక్షలు, లేదా లోపల కట్టాల్లో దాచినటువంటి అల్మార్లో ఉన్నటువంటి నల్ల కట్టలు తీసి ఎవరికో ఇచ్చి పంపించేసి, ఎలా అవుతారా బాబు మీరు? ఆ వీడియో కాల్లో 30 గంటలు 20 గంటలు ఎలా మాట్లాడతారా నాయన? అంటే మీరు స్నానం చేయరు, భోజనం చేయరు, ఏం చేయరా? అంటే మీరు పక్కన పెట్టగానే అంటే ఎంత హిప్నటైజేషన్కి గురయ్యారు మీరు? ఎంత హిప్నటైజ్ చేస్తే మీరు ఆ ఫోన్ కాల్, వీడియో కాల్ మాట్లాడుతుంటారు? కాబట్టి ఇటువంటివి మీకు 2వ వారం 3వ వారం జరిగే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి మెయిల్స్ వాటిని క్లిక్ చేయకండి, ఓపెన్ చేయకూడదు. మాల్వేర్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రమాదం ఉంటుంది. డబ్బు పోగొట్టుకోవడము, చెప్పుడు మాట వినడము, విద్యా నష్టము, ఉద్యోగ నష్టము, చూపుడు అంటే మనకి ఇతరుల దాంట్లో చూసి రాసేయచ్చులే, మాస్ కాపింగ్ పాల్పడేయచ్చు, బ్యాక్లాగ్స్ అని అయిపోతాయి. నేను వచ్చినటువంటి కరస్పాండెంట్కి, టీచర్లకి డబ్బులు ఇచ్చేసాను, 2-3 లక్షలు ఇచ్చేసాను, నాకు అని చూపించేస్తారు, గైడ్ చింపి నా ముందర పెడతారు. ఏ రోజైతే నువ్వు డబ్బులు ఇచ్చావో ఆ రోజు ఆ సారికి అప్పటి నుంచి జ్వరం రావడం మొదలవుతుంది, మోషన్స్ రావడం మొదలవుతాయి. ఎగ్జామినేషన్ టైం కల్లా మాస్టర్ వచ్చేది లేదు, మీకు చూపించేది లేదు, మీకు గైడ్ ఇచ్చేది లేదు. స్ట్రిక్ట్ ఆఫీసర్ వస్తాడు, ఇన్విజిలేటర్, మీ పని గోవిందా, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్న సామెతగా చెప్పబడుతోంది. కాబట్టి విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి. పోటీ పరీక్షలు ఈ 2-3 వారాల్లో పెట్టుకోకండి. లైక్ IELTS, GRE, TOEFL, GMAT, SAT లాంటి పరీక్షలు ఈ 2-3 వారాల్లో పెట్టుకోకూడదు, మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి, మీకు ప్రమాదమే, ఉద్యోగం కోల్పోవడం ఖాయము. రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు. ఎంత సంపాదిస్తారు రాజకీయంలో? పెట్టిన పెట్టుబడి 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టారు, ఎలక్షన్ గెలవడానికి 100 కోట్లు వచ్చేసాయి, అయినా సరే ఇంకా రావాలి. అధికారం మన చేతిలో ఉంది కదా, ఇంకా డబ్బు దండుకున్నటువంటి భావన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. లేనిపోని ఆర్భాటాలకి ఖర్చు ఎక్కువ. 1వ వారం 4వ వారంలో కాస్త ఉపశమనము, ప్రశాంతత, పెద్దల మాట వినడం వల్ల ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వల్ల వాటి లాభం ఉంది. లాటరీలకి, జూదానికి నెల మొత్తం దూరంగా ఉండాలి మీరు. ఈ విషయాన్ని గమనించుకోండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ మజెంట్లకి, జ్యోతిష పండితులకి అనుకున్నటువంటి ప్రయోజనం ఎప్పుడు 1-4 వారాల్లో. ఆస్తిపాస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు, కోర్టు తీర్పులు, కుటుంబ సౌఖ్యం ఇదంతా కూడా 1-4 వారాల్లో బాగుంది. 2-3 వారాల్లో తీవ్రమైన వ్యతిరేకత, ప్రేమ కలాపాలు ముని తేలిన వారికి రోగము ఖాయము, భార్యాభర్తల మధ్య విభేదము, లేనిపోని ప్రమాదాలు, పిల్లల వల్ల నష్టము, కుటుంబానికి అభాసపాలు, అగౌరవము, అప్రతిష్ట, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఏమిటంటే మీరు విచిత్రంగా చెప్తారు, వెటకారంగా చెప్తారు. నేను వెటకారంగా చెప్పినా, సురేకారంగా చెప్పినా, ఏకారంగా చెప్పినా ఉన్న విషయం ఇది. గోచార ఫలితాల్లో 2-3 వారాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, చికాకు, కష్టము, కోపము, అసహనము, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, వ్యాపార పరంగా ఇబ్బందులు. 1-4 వారాల్లో కాస్త అనుకూలత, ప్రశాంతం ఉంది. దానివల్ల ఏం చేయాలి మనం? భగవద్గీత పారాయణం.
ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్తర శ్రీర్విజయోర్భూతిర్ ధ్రువాణితర్మతిర్మమ. ఎక్కడైతే కృష్ణార్జునులని ఉన్నట్టుగా మనం తలుపుతున్నామో, ఎక్కడైతే ఆ కృష్ణార్జునుని మనము స్మరించుకుంటున్నామో అక్కడక్కడ మనకి విజయం ప్రాప్తించడం ఖాయం. కాబట్టి మనం భగవద్గీతని ఎంత మీకు శ్రద్ధగా ఈ మాసం మొత్తం కూడా చదవగలిగితే, 700 శ్లోకాన్ని పూర్తిగా చదవగలిగితే, సంపూర్ణమైనటువంటి భగవద్ చదవగలిగితే రాబోయేటువంటి సంవత్సరాలన్నీ కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి భాగవత సప్తాహంగా మీకు మీరే పెట్టుకొని భగవద్గీత శ్లోకాలు చదువుకోండి, లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి, అలాగే విష్ణుమూర్తి అష్టోత్తరం చదవండి, నిత్యము శివనామస్మరణ, ప్రతి సోమవారం శివాభిషేకం చేయించుకోవడం వల్ల మీకు ధన కనక వస్తు వాహన ప్రాప్తి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా మీరు భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల సుఖ సౌఖ్యాలు పొందుకొని తెలియజేసుకుంటూ, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.